ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు దయచేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. విధమైన ప్రతి మాట ద్వారా ఈ ప్రాంతమంతయు ఆయన మందిరికి మార్చబడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. జయశీలుడై మన పట్ల కార్యము చేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకుని యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా ఆయన ఫలభరితమైన కార్యములు చేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. మహాగణుడా యేసయ్యా నీకు స్తోత్రాలు. మరొక్కసారి మరొక్క దినమునందు నిన్ను ఆరాధించినట్లుగా, నీ కృపను పొందినట్లుగా, నీ మహిమతో నింపబడినట్లుగా నీవు మా పట్ల చేసిన కార్యమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు. మహిమ కలిగినటువంటి నీ ఆత్మతో నింపండి, మహిమ కలిగినటువంటి నీ శక్తితో నింపండి. ఈ పగటి వేళ జరుగుతున్న ఆరాధనంతటిలో నీ కృపను మాకు దయచేసి మహిమానందమైనటువంటి కార్యములు జరిగించచ్చు. ఉన్నతమైన ఉపదేశమును మాకు వినిపింపజేయమని, నీ శక్తితో నింపుచు నడిపింపజేయచ్చు, బలపరిచి స్థిరపరచమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. రావలసిన ప్రతి ఒక్కరిని మీరు త్వరపెట్టుకుని తీసుకుని వచ్చి నీ మహిమతో నింపుచు, నీ బలముతో నింపుచు, కృపాక్షేమమును దయచేయచ్చు, నడిపించుచు సహాయము చేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అయ్యో వినపడట్లేదు. నేను ఒక్కడు మాట్లాడుతున్నాను, నా మాట కంటే మీ మాట అధికంగా వినపడాలి. అందరూ బాగున్నారా? కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఆకాస్తున్నారు. నా దేవుడు నిజంగా చెప్పిన వాళ్ళందరినీ మరింత బాగు చేసి ఆనందింపజేయను గాక. ఇప్పుడు కాదు, ఇందాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఏమనుకోకుండా చిన్నపిల్లలందరికీ వచ్చేసింది ఇక్కడికి. పిల్లలందరికీ వచ్చేసేయండి. చదువుకు వచ్చి రండి రండి. పాప సౌండ్ చేసుకోండి, మీ ద్వారా ఇబ్బంది పడిపోతుంది. ఇప్పుడు వచ్చేసేనా అది వచ్చేసేయండి. ఎదురుకు వచ్చి చిన్నపిల్లలందరూ ఎదురు కనబడాలి. ప్రతి ఆదివారం ఎదురుకి వచ్చాం. కిసానాలను కూడా వచ్చి హల్లెలూయా. హల్లెలూయా. చిన్నపిల్లలందరూ ఉండాలి. ఇప్పుడు ఎదురు ఉంటేనే రేపటి రోజులు కూడా ఎదురు ఉంటారు. వెనక్కి కూర్చోబెడితే అట్లా ఫస్ట్ మధ్యలోకి వెళ్తాడు, తర్వాత కొంచెం వెనక్కి వెళ్తాడు, తర్వాత గుమ్మం బయటికి వెళ్తాడు, ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. కాబట్టి వెనకాల కూర్చోబెట్టమాకండి. పిల్లలందరూ ఎక్కడ ఉండాలి? ఎదురు ఉండాలి. హల్లెలూయా. మీరు కూడా చెప్పండి హల్లెలూయా. గడిచినటువంటి కాలంలో ఒక 2 నెలల క్రితము 3 నెలల క్రితము నేను ఈ ప్రాంతానికి వచ్చాను. దేవుడు ఆ రోజు అద్భుత రీతిగా నాతోనూ మనతోనూ మాట్లాడాడు. మరొక అవకాశాన్ని నాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి సేవకునికి కూడా, కిషోర్ అన్నకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది జీవితాలలో ప్రతి ఒక్కరికి ఉండే ఆశ ఏమిటంటే ఇల్లు కొనుక్కోవాలి. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉన్న, జీవిస్తున్న, నడిపించబడుతున్న ప్రతి వ్యక్తికి ఉండే ఆలోచన ఏంటంటే ఒకవేళ చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఒకవేళ డాబా ఉంటే డబుల్ స్టేర్ కొనుక్కోవాలి, ఒకవేళ డబుల్ స్టేర్ ఉంటే డూప్లెక్స్ కొనుక్కోవాలంటారు. డూప్లెక్స్ ఉన్న సంతోషపడ్డాడు, ఆడికి దురాశ ఎక్కువైపోయి త్రిప్లెక్స్ అంటాడు. అది కూడా ఉన్న సంతోషపడ్డు, విల్లా అంటాడు. అది ఉన్న సంతోషపడడు. ఇంకా ఒక మహల్ అంటాడు, అది ఉన్న సంతోషపడడు. ఓ పెద్ద రాజకోటలాగా నేను కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఏముంటుంది? ఆశ. ఆశ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు చూడండి, ఆఖరుకు తాటేకు ఇల్లు వేసినా సరే దాని చుట్టూ ఏముంటుందంటే ప్రాకారం ఉంటుంది. ఏముంటుంది?
అందరూ చెప్పాలి, ఏముంటుంది? ప్రాకారం. ఈ ప్రాంతం ఉంది, ఆరాధన జరుగుతున్నటువంటి ప్రదేశం ఉంది. మీరు చూసినట్లయితే దీని చుట్టూ ఏం కట్టబడింది? గోడ. మన భాషలో చెప్పాలంటే గోడ కట్టబడింది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటను బట్టి, బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే ప్రాకారం. హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి, ఎవరు అన్నిటి చూడమాకండి. చిన్నపిల్లలు వదిలేసేయండి, వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ వైపు చూడమాకండి. హల్లెలూయా. ప్రాకారం ఉన్నటువంటి ప్రతి గృహము మీరు చూడండి, దాని లోపలకు భయంకరమైనటువంటి జంతువులు రావు, కుక్కలు రావు, పందికొక్కులు రావు. కారణం ఏమిటంటే ఇంట్లో ఉన్నటువంటి సామానులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను పాడు చేసేటటువంటి ఏ జంతువు కూడా లోపలికి రాదు. ప్రాకారం లేనటువంటి గృహాన్ని చూస్తే బయటకు అట్లా వెళ్ళి ఇట్లా రాగానే ఇంట్లో ఏం కూర్చుని ఉంటాయి? గుమ్మంలో కుక్కలు కూర్చుని ఉంటాయి. ఏం కూర్చుని ఉంటాయి? ఒకవేళ కుక్కలు ఆ ఊరిలో లేకపోతే, అది ఊరైతే కుక్కలు ఉంటాయి, ఊరు కాకపోతే మనకు అనవసరం. కుక్కలు లేకపోతే పిల్లులైనా వచ్చి కూర్చుంటాయి. ఏదో ఒక జంతువు ఏం చేసింది? ప్రాకారము లేని ఆ గృహానికి వచ్చి కూర్చుంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము. అందరూ చూడండి, కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనం. ఆ మాటను చదువుకుందాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, చాలండి. ఒక్క మాట చదువుకుందాం. ఫస్ట్ నేను ఒకటే, నీ ప్రాకారములలో, అందరూ చెప్పండి, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. మీ పక్కన ఉన్న వాళ్ళకి సెకండ్ చెప్పండి, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. ఎట్లా సెకండ్ ఇచ్చి, ఎవరైనా సరే సెకండ్ ఇచ్చి చెప్పండి. చెప్పాలి, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక అని చెప్పండి. హల్లెలూయా. పొరుగుందో చెప్పేవో లేదో నాకైతే తెలియదు, కానీ ఇద్దరికి మధ్యలో ఎవరికైనా నెమ్మది కలగాలని కోరుకున్నారంటే వాళ్ళు ప్రార్థన పరులు. ఇంటి పక్కన ఉన్న బాగున్నా, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కొంచెం బిర్యానీ వండుకుని, చికెన్ కూర వండుకుంటేనే మనలో తెలియనటువంటి అసూయ వచ్చేది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండేది అసూయ. ఇంటి పక్కన ఉన్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి అట్లా బయటికి వెళ్ళి వచ్చే లోపల ఇక తిట్టకుండా కుక్క వంకో, కోడి వంకో, పిల్లొంకో, దేనొక వంక పెట్టి ఏం చేస్తాం? తిడుతూ ఉంటాం. అయితే దేవుడి వాక్యం చక్కగా మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రాకారములలో నెమ్మది కలగాలి. హల్లెలూయా. నీ ప్రాకారములలో నెమ్మది కలగాలి. యెరూషలేమును గురించినటువంటి మాట ఆయన మాట్లాడుతుంటున్నాడు. ఈరోజు మనతో ఆయన చెప్తున్నాడు, నీకు ఒక ప్రాకారం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలంట? నీకు ఒక ప్రాకారం ఉండాలి. చాలా ప్రాకారాలు ఉంటాయి, చాలా గోడలు ఉంటాయి, చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రహరీలు ఉంటాయి. కొన్నేమో ఆకులతో కడతారు, కొన్నేమో కర్రలతో కడతారు, కొన్నేమో మట్టి గోడలతో కడతారు, కొన్నేమో గోడలతో కడతారు, ఈ సిమెంట్తో కడతారు, ఇటుకలతో కడతారు, ఇంకా సిమెంట్ రాళ్లతో కడతారు. ఇంకొంతమంది బాగా డబ్బున్న వ్యక్తి అయితే కొండరాళ్లతో కడతాడు. అతనికి మించినటువంటి డబ్బు కలిగిన వాడైతే ఇనుపుతో కడతాడు. ఏ ప్రాకారం కట్టినా దేని కొరకంటే కాపాడుబడుట కొరకు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ యాక్టివ్గా ఉండాలి. ఇక నా వైపు చూడండి, నేను చెప్తాను. నాకు తెలుగు వచ్చి నేను చెప్తాను, మీరు చదువుకోమాకండి. మీరు చదువుకునేటట్టయితే మైక్ ఇచ్చేస్తాను, మీరు చెప్పండి. హల్లెలూయా. నిజం, మీరు చదువుకునేటట్టయితే మైక్ ఇచ్చేస్తాను, మీరు చెప్పేసేయండి, నేను కూర్చుంటాను. ఆమేన్. హల్లెలూయా. ప్రాకారం దేని కొరకంటే కాపాడుట కొరకు. చాలా మంది గృహాలలో ప్రాకారం లేక ఏమైపోతున్నారంటే కాపాడబడటం. విశ్వాస జీవితంలో ప్రాకారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అయ్యా నీవు ఈ పొలము చుట్టూ ఒక కంచెను వేశావు. కంచె వేయబడినంత వరకు ఆ పొలము చాలా ఆశీర్వదించబడిందయ్యా, వర్ధిల్లిందయ్యా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిందయ్యా. మరి ఎట్లాగా నీవు ఆ పొలము చుట్టూ ఉన్నటువంటి కంచెను తీసివేశావు? కంచెను తీసివేసిన తర్వాత దానిలో జరిగిన సంఘటన ఏంటంటే, పందికొక్కులు వచ్చి
వేరులతో సహా పెరికి వేసి పీకి వేసి తినేస్తుంది. అడవి పందులు వస్తున్నాయి, దారిన పోయే ప్రతి ఒక్కరు అరే మామిడికాయలు ఉన్నాయి కదా, జాంకాయలు ఉన్నాయి కదా, ఈ పొలంలో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి కదా అని దారిన పోయే ప్రతి ఒక్కడు కోసుకుని తింటున్నాడు. వాస్తవానికి ఆ పొలంలో ఉన్నటువంటి ఫలము ఎవరి చేతికి దక్కాలంటే, ఎవరికి దక్కాలంటే పండించేటటువంటి రైతుకి, యజమానునికి దక్కాలి. యజమానునికి దక్కవలసినటువంటి ఆ పంట అంతా ఎవరు తింటున్నారంటే ఊరి ప్రజలు, దారిన పోయే ప్రతి ఒక్కరు, పందికొక్కులు, అడవి పందులు, దారిన వెళ్ళేటటువంటి మేకలు, పశువులు తింటూ ఉన్నాయి. తింటూ ఉన్నటువంటి ఆ సంఘటన చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు దేవుడు ఎందుకు ప్రాకారాన్ని తీసేస్తాడు? ఒకసారి ఇచ్చింది ఆయన తీసుకోడు కదా, ఒకసారి కంచె వేస్తే తీసుకోడు కదా, మరలా ఎందుకు ప్రాకారాన్ని తీసేస్తున్నాడు? ఎందుకు ప్రాకారాన్ని తీసేస్తున్నాడు అంటే, కొన్ని విషయాలు నీలో లేకపోతే ఆయన ఇచ్చినటువంటి బాప్తిస్మము అనేటటువంటి రక్షణ కవచాన్ని నీవు కోల్పోతావు. ప్రార్థన అనేటటువంటి కవచాన్ని నువ్వు కోల్పోతావు. కృప అనేటటువంటి కవచాన్ని నువ్వు కోల్పోతావు. దానికి మొట్టమొదటి ఉదాహరణ ఏమిటంటే, దేవుని మాట వినకుండా లోక సంబంధుల యొక్క మాట విని దేవుని మందిరంలో కంటే బయట కనబడడాన్ని బట్టి నీ చుట్టూ ప్రాకారం తొలగిపోతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని యేసు ప్రభువు వారు, అయ్యా నువ్వు అపోస్తలుగా ఉండాలయ్యా, నువ్వు నడిపించబడయ్యా, నువ్వు ప్రార్థన పరుడుగా మార్చబడయ్యా, నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడయ్యా, నువ్వు శక్తి కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడయ్యా అని చెప్తే, ఆ వ్యక్తి చేసే పని ఏంటో తెలుసా? మనుషుల మాటలు విని ఎవరు నమ్మేస్తున్నాడు? గట్టి చెప్పాలి. ఎవరు నమ్మేస్తున్నాడు? యేసు ప్రభువు వారు ఎన్ని వెండి నాణాల కంట? 30 అంటే 30 వెండి నాణాలు కూడా చేరేసాయా? అది చెప్పండి. మనుషుల యొక్క మాటలు వింటే ఏమవుతుందంటే, నువ్వు దేవుడిని, నీ రక్షణను, నీకు ఇవ్వబడినటువంటి కవచాన్ని అమ్ముకునేటటువంటి వ్యక్తిగా మార్చబడిపోతావు. అదేంటయ్యా, రక్షణ కవచం అనేది కనబడేది కాదు కదా, మరి అట్లా అమ్ముకుంటాం అంటారేమో. ఓ మాట చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటండి, మీ శిరస్సుకు ధరించబడిన కిరీటమును ఎవరు దొంగిలించుకోకుండా జాగ్రత్త పడండి. కారణం ఏంటో తెలుసా? నిన్ను ఒక సంఘటన మీద, ఒక విషయం మీద, ఓ ప్రాంతానికో, ఓ ప్రదేశానికో, ఓ వీధికో నిన్ను ఒక రాజుగా ఆయన చేశాడు. రాజుగా చేయబడిన తర్వాత నీ నెత్తి మీద పెట్టబడేది కిరీటం. ఆ కిరీటాన్ని నువ్వు కోల్పోతే నువ్వు రాజుగా ఉండవు, నువ్వు బానిసగా మార్చబడతావు. కాబట్టి ప్రాకారము లేనటువంటి గృహం ఏదైనా సరే అదేమైపోతుందంటే దేవునికి దూరం అయిపోతుంది. యెరూషలేము గురించి చక్కగా రాయబడింది. యెరూషలేమా, నీ ప్రాకారములలో నెమ్మది కలగాలి, నీ ప్రాకారములో నెమ్మది కలగాలి. అసలు యెరూషలేము అంటే ఎవరు? ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి, లేకపోతే యూదులు ఉన్నటువంటి ప్రదేశమా? అది శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధంగా చూస్తే నువ్వు ఒక యెరూషలేముగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక యెరూషలేముగా మార్చబడాలి. యెరూషలేముగా మార్చబడినటువంటి నీతో దేవుడు చెప్తున్నాడు కదా, నీ ప్రాకారములలో నెమ్మది ఉండాలి. ఊరికినే గొడవలు పడడం, ఊరికినే లేనిపోని మాటలు చెప్పడం, ఊరికినే వాళ్ళతో వీళ్ళతో వాగ్వాదం పెట్టుకోవడం కాదు. నిన్ను చూసినటువంటి ప్రతి ఒక్కరికి తెలియవలసిన మొట్టమొదటి సంగతి ఏంటో తెలుసా? నీ ప్రాకారములో నెమ్మది ఉన్నదని తెలియాలి. ప్రార్థన చేస్తున్నా, దేవుని మందిరంలో కూర్చున్నా, బయట తిరుగుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, నీతో కనబడవలసిన విషయం ఏంటంటే నెమ్మది. కాబట్టి ఈ రోజుల్లో ప్రార్థన చేసేటటువంటి వారిలో నెమ్మది కనబడట్లేదండి. ఏదైనా చిన్న సమస్య రాగానే ఊరికి త్వరపడిపోయి ఇది ఎందుకు చేశాడంటావు, దేవుడు నిజంగా నా ప్రార్థన ఆలకించాడంటావా, ఆలకించలేదంటావా, అసలు నిజంగా దేవుడు అంటావా కాదంటావా అని ఆఖరుకు ఆయన గురించి అనుమానించేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. దేవుని కృప పొందుకోవలసినటువంటి నీవు, దేవుని ఆత్మతో నింపబడవలసిన నీవు, మహిమ కలిగినటువంటి కార్యములు చూడవలసిన నీవు అనుమానించేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైనది. నెమ్మది ఎవరి కుటుంబంలో అయితే ఉంటుందో వారు నిశ్చయముగా కుటుంబం అంతయు దేవుని దాసుడుగా మార్చబడతారు. నెమ్మది ఎవరి కుటుంబంలో అయితే ఉంటుందో, ఇంకో మాట చెప్పంటారా,
యెహోషువ చెప్పినట్లుగా నేనును, గట్టిగా చెప్పండి మాట, హల్లెలూయా. నెమ్మది కలిగి ఉన్నటువంటి యెహోషువ చెప్పిన మొట్టమొదటి మాట. ఇంటికి వెళ్ళినప్పుడు గుమ్మం ముందు కాదు, నేను నా కుటుంబం యెహోవాను సేవించదామని కనబడాల్సింది. బండి మీదో, కారు మీదో, వాహనాల మీదో, గోడల మీదో కాదు కనబడవలసినది. నీ హృదయంలో అది కనబడాలంటే నీ చుట్టూ నుంచి యొక్క ప్రాకారం వేయబడును గాక. ఆమేన్, ఆమేన్. 120 మంది మేడ గదిలో ఆ విధంగా ఉన్నారు, ఆ విధంగా ఆరాధించారు, ఆ విధంగా చేశారు, ఆ విధంగా పరిశుద్ధాత్మ పొందారంటే ప్రార్థన అనే ప్రాకారం వారి చుట్టూ వేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైన విషయం చెప్పంటారా? మీ వయసు ఎంత ఉంటుంది? 15 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఎవరు ఉన్నారు ఇక్కడ? 12 ఎట్లా? ఇంత వయసు ఉన్నప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. 12 సంవత్సరాలు కరెక్ట్గా. మా అమ్మ నాకు చెప్పలా, మా చుట్టాలు నాకు చెప్పలా, మా సావుకు నా దగ్గరికి వచ్చి నువ్వు బాప్తిసం పొందు లేదంటే ఊరుకోనని చెప్పలా. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మే నెల 5వ తారీఖు ఇంచుమించుగా నాకు 12 సంవత్సరాలు. అప్పుడు ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతుంది. నేను బాప్తిసం పొంది 2012 సంవత్సరం. ఇప్పుడు 26వ సంవత్సరం, 2012లో బాప్తిసం పొందాను. ఆ రోజున వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ చుట్టూ ప్రాకారం వేయబడకపోతే, రక్షణ అనేది నీకు లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. ఈయన వయసులో ఉన్నప్పటికీ ఈ డ్రమ్ నేను చిన్నప్పుడు డ్రమ్ కొట్టేవాడిని, పాట పాడేటప్పుడు డ్రమ్ కొట్టేవాడిని, పాటలు పాడేటప్పుడు డ్రమ్ కొట్టి 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 వాక్యం అనగానే బయట ఎక్కడో ఉండేవాడిని. మరలా కానుకల పాట అనగానే పరిగెత్తుకుని వచ్చేసేవాడిని మందిరంలోనికి. అప్పటి వరకు ఎక్కడ ఉండేవాడిని? బయట. ఇక కొట్టి ఎక్కడికి వెళ్ళినా ప్లస్ ఎక్కడ ఉన్నా వచ్చి డ్రమ్ కొట్టనేవాళ్ళు. డ్రమ్ము కొట్టడానికి అదే పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోద్ది, అదే విశ్వాసం, అదే నిరీక్షణ అనుకునేవాడిని. హైదరాబాద్ నుంచి సాగుడు వచ్చాడు. మే నెల 2, 3, 4, 5 తారీఖుల్లో అజ్జమూరు అనే ప్రాంతంలో, ఆకివిడ అనే ప్రాంతంలో మీటింగ్ జరుగుతూ ఉంటే పరిచయం కొరకు వెళ్ళాను పరిచయం చేయడానికి. వెళ్ళినప్పుడు సేవకుడు అంటున్నాడు, నువ్వు బాప్తిసం పొందకపోతే రేపు రాకడ వస్తే నువ్వు పరలోక రాజ్యం చేర్చబడవు. మీ అమ్మగారు ప్రార్థన చేస్తున్నారని, మీ నాన్న ప్రార్థన చేస్తున్నారని, మీ అన్నయ్య ప్రార్థన చేస్తున్నారని, మీ తమ్ముడు ప్రార్థన చేస్తున్నారని అనుకుంటే ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాలంట? పరలోక రాజ్యానికి వెళ్ళావు. రక్షణ అనేటటువంటి ప్రాకారం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కొంచెం గట్టి చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తికి ఏం తెలియదని మీరు అనుకోవచ్చు. 12 సంవత్సరాలు అడిగా ఆడికే ప్రార్థన తెలుసులే, 12 సంవత్సరాలు అడిగా ఆడికే వాక్యం తెలుసులే. దావీదు 12 సంవత్సరాలే. హల్లెలూయా చెప్పలేదే. మీ కొడుకు లేడని ఇక్కడ. హల్లెలూయా. మీ అందరికీ కొడుకులు అంటాడు. ఆమేన్. ఉదాహరణకి నిలబెట్టా, అందరి పిల్లలు ఏ విధంగా మార్చబడాలి. హల్లెలూయా. సమూయేలు 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు దేవుని మాట వినలా. ఇదిగో ఈయన ఉన్నాడు కదా, చక్కగా షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని పాస్టర్ గారు చెప్పినట్టు చేసి నుంచోమంటే నుంచుని, కూర్చోమంటే కూర్చుని, డ్రమ్ కొట్టరండి కొట్టి, అటెళ్ళి అది తీసుకురండి తీసుకొస్తున్నాడే. ఈ వయసులో ఉన్నప్పుడే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలండి? దావీదు గొలియాతును జయించినప్పుడు ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల వయసు కలిగిన వాడు. 12 సంవత్సరాల వయసు కలిగిన వాడి గురించి అంత ప్రత్యేకంగా రాయబడితే, మరి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40, 50, 60, 70, 100 సంవత్సరాల వయసున్న మీ గురించి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు ఆయన. నీ కుటుంబంలో నెమ్మది కలగాలంటే నువ్వు ఖచ్చితంగా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో రాయబడిన మాట చదవకండి 2వ అధ్యాయంలో రాయబడిన మాట 42వ వచనం అనుకుంటా. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసములను, రొట్టె విరుచుట యందును మాట ఏంటి గట్టి చెప్పండి. ప్రార్థన చేయుట యందును. హల్లెలూయా. అపోస్తలులు పొందిన ఆత్మను దించయ్యా 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 అని ఒక పెద్ద బండ దించాడు మీద.
ప్రార్థనే లేకుండా ఎడతెగక విడిచిపెట్టక వదిలిపెట్టక ప్రార్థన చేయకుండా నీవు ఉంటే నువ్వు ఎలా పరిశుద్ధాత్మతో నింపబడతావు? పరిశుద్ధాత్మ కార్యములు నీ పట్ల జరగాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనేటటువంటి ప్రాకారం నీ చుట్టూ ఉండాలి. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కాపాడబడుతున్నారంటే యెహోవా వాగ్దానం చేశాడు, మేము ఏ విధంగా నడిపించబడినా కాపాడబడతాం, ఏ విధంగా నడిచినా కాపాడబడతాం అంటే ఐగుప్తు నుండి కొన్ని లక్షల మంది బయటికి వస్తే కానాను దేశంలోనికి ప్రవేశించినది ఇద్దరే. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేని, ప్రార్థన లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, నిరీక్షణ లేకపోవడం. 430 సంవత్సరాలు ప్రార్థన చేసిన వాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళు ఒక 40 సంవత్సరాలు లేకపోయారు. క్షమించండి, 40 రోజులు ప్రార్థన చేయలేకపోయారు, 40 రోజులు విశ్వాసంగా ఉండలేకపోయారు. ఐగుప్తు నుండి కానాను దేశానికి, కానాను ప్రాంతానికి 40 రోజులే ప్రయాణం. దేవుడు కానాను దేశానికి తీసుకుని వెళ్ళిన తర్వాత, అయ్యా కానాను దేశంలోనికి పంపించు మోషే. లోపలికి వెళ్ళి ఎవరైతే కొంతమందిని పంటను చూసి రమ్మని పంపించాడు, కొంతమంది మనుషులను చూడమని పంపించాడు, కొంతమంది ప్రాకారాలను చూడమని పంపించాడు, కొంతమంది సైన్యమును చూడమని పంపించాడు. ఇంచుమించుగా 12 మందిని, 20 మందినో 12 మందినో పంపిస్తే ఆ 12 మందిలో కాలేబు, ఇంకో మనిషి పేరు ఏం పేరు చెప్పండి, చెప్పాలి, యెహోషువ. ఇద్దరు పేర్లు చాలా జాగ్రత్తగా గమనించండి. యెహోషువ ఊరికి కానాను దేశంలో ప్రవేశించిన యెహోషువ, కాలేబు మాత్రం సేవకుని దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా దైవజనుడా, నా వైపు దైవజనుడా, నిశ్చయముగా ఈ కానాను దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు, అందరూ భయపడుతున్నారు. అయ్యా వాళ్ళ మనుషులు అంటున్నారు, అయ్యా వాళ్ళ మనుషులు 10 మందితో సమానమయ్యా మన ప్రజలకు అని మాట్లాడుతూ ఉంటే, కాలేబు యెహోషువ మాత్రం అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ దేశము నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఈ దేశమును మనకి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన అనేటువంటి ప్రాకారం ఉన్నది కాబట్టి కాలేబు యెహోషువ కానాను దేశంలో ప్రవేశించగలిగారు. ప్రార్థన అనేటటువంటి ప్రాకారం ఉన్నది కాబట్టి 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడగలిగారు. ప్రార్థన అనేటటువంటి ప్రాకారం ఉన్నది కనుకే దేవుని ప్రజలు దేవుని వాగ్దానాలను పొందుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఈ రోజులలో చాలా మంది కుటుంబాలలో ప్రార్థన అనే ప్రాకారం కరువైపోయింది. ప్రార్థన అనేటటువంటి ప్రాకారం కనబడట్లా. ప్రార్థన తప్ప మిగతా సంఘటనలన్నీ కనబడుతున్నాయి. పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యం చదవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ప్రార్థన లేకపోతే నువ్వు పరిశుద్ధపరచబడలేవు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని కృపతో నింపబడట కొరకు, దేవుని ముఖ దర్శనాన్ని చూడటం కొరకు, దేవుని కృపతో నింపబడి ఆత్మ సంబంధమైన కార్యములు చూడాలంటే ప్రార్థన అనే ప్రాకారం మీ చుట్టూ వేయబడును గాక. ఆమేన్. అందరూ చెప్పారా, చెప్పలేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఊరికి మన కుటుంబంలో నెమ్మది కలగాలంటే అది ఎట్లా కలుగుతుంది? హల్లెలూయా. ఎలా కలుగుతుంది? ప్రార్థన ద్వారా.
బట్టి వాళ్ళు చేసేటటువంటి పనిని బట్టి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి నిలబడ్డాడు. అలాంటి పరిస్థితులు కావాలి కానీ చెప్పుకునేటువంటి వాళ్ళ అక్కర్లా. అదేదో సామెత ఉంది, నాకు తెలియదు కానీ అరిచే కుక్క చెప్పండి అని తెలుసు కానీ చెప్పరు. ఆమేన్. చెప్పేవాడు ఎప్పటికీ, చేసేవాడు అప్పటికి చెప్పడు. చెప్పేవాడు అప్పటికి నేను రైట్ హ్యాండ్ అని చెప్పాడు, ఎప్పుడు రైట్ హ్యాండ్ కాలేడు. నేను ప్రార్థన అప్పడు అని చెప్పాడు, ఆ ప్రార్థనే చేయడు. నేను మంచి సింగర్ అంటారు కదా, వాళ్ళ వాయిస్ అంటే ఒక ఇనపై తీసుకుని తార రోడ్డు మీద గీకి అట్లా వచ్చింది, సౌండ్ అట్లా వచ్చింది. నేనండి మంచి విశ్వాసం అండి, అసలు ఈ మందిరానికి పునాది నేనేనండి అని చెప్తారు కదా. అవునమ్మా, ప్రార్థనతో పునాది వేశాడమ్మా. ఏం చేశారమ్మా అంటే ఏం చేయలేదండి, పాస్టర్ గారు మొట్టమొదటిగా ఆరాధన చేసినప్పుడు ₹10 కానుకేసింది నేనే. ఎంతండి? ఓ బంగ్లా కొనేసుకోవచ్చు కదా దాంతో అన్నా, ఓ 10 ఎకరాలు కొనవచ్చు కదా. ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరంటే ప్రార్థన లేనటువంటి వ్యక్తులు. ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరంటే పునాది లేనటువంటి వ్యక్తులు, ప్రార్థన లేనటువంటి వ్యక్తులు. ఆ విధంగా ఉండకూడదు, ఆ విధంగా మార్చబడకూడదు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనా పరులుగా మార్చబడాలంటాడు. అందుకని అంటున్నాడు కదా, ఎడతెగక ప్రార్థన చేయండి. అయ్యా, మీరు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులుగా ఉండండి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి, శక్తి కలిగి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని అనేక మార్లు ప్రార్థన చేయండి అని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తేనే నీ కుటుంబం చుట్టూ కంచె వేయబడుతుంది. ఆమేన్. యెరూషలేము చుట్టూ, యెరూషలేము ప్రాకారాలలో ఏ విధంగా నెమ్మది కలిగినదో, యెరూషలేము చుట్టూ ఏ విధంగా ప్రాకారం వేయబడినదో, నీ కుటుంబం చుట్టూ కూడా ప్రాకారం వేయబడాలంటే, నీ కుటుంబంలో కూడా నెమ్మది కలగాలంటే ప్రార్థన అనే ప్రాకారం మొదటిగా నీ కుటుంబానికి వేయబడును గాక. ఆమేన్. ప్రార్థన అనే ప్రాకారం వేయబడకపోతే అది అసాధ్యం నీ కుటుంబంలో నెమ్మది కలగడం. లోక సంబంధుల కుటుంబాలలో నెమ్మది కలుగుతుందేమో, లోకానుసారమైనటువంటి వ్యక్తుల జీవితాలలో నెమ్మది కలుగుతుందేమో, లోక సంబంధమైనటువంటి మనుషుల కుటుంబాలలో ఏదైనా వారు కోరుకునే కార్యాలు జరుగుతున్నాయేమో, కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడి చిత్తానుసారమైన కార్యములు నీ కుటుంబంలో జరుగుతాయి. ఆమేన్. గట్టిగా ఆమేన్. మీ కుమారులు, మీ కుమార్తెలు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక ప్రవక్తగా మార్చబడాలి. మీ పిల్లలు పోలీసులు, అదో లాయర్లు, డాక్టర్లు అవ్వాల్సిన పని లేదు, మీ ప్రాంతానికి పేరు తెచ్చే వాళ్ళుగా మార్చబడాలి. సమయాలు తల్లి గారు ఏమన్నా డబ్బులైన బిడ్డ, లేకపోతే పేద బిడ్డ, లేకపోతే ఏ రోజు ఆరోజు బిడ్డ ఎవరిని మీరు అక్కడ చూస్తే రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆ ఊరంతటిలో ధనవంతురాలు. ఎవరు? ఎవరెవరు? హల్లెలూయా. ఎవరంట? చెప్పండి గట్టిగా. ఎవరంట? హన్నా. ధనవంతురాలే. లేక పుట్టినటువంటి వారసుని గురించి దేవుడికి ఒక వాగ్దానం చేసింది ఏంటో తెలుసా? నువ్వు కుమారుడిసే, ఆ కుమారుడు నాకు ఇవ్వబడినటువంటి ఆ కుమారుడిని నీ సేవకుడిగా మారుస్తాను. వారసుడిగా నా డబ్బంతటికి, నా ఆస్తంతటికి వారసుడు అయ్యా, నువ్వే అనుభవించాలయ్యా. అల్లా నేల మీద పడుకోబట్టడానికి ఇష్టపడింది, సేవకుడి పాదాలు నొక్కడానికి ఇష్టపడింది, సేవకుడి వస్త్రాలు ఉతికించడానికి ఇష్టపడింది, సేవకుడికి ఆహారం పెట్టడానికి ఇష్టపడింది, సేవకుడికి పరిచయం చేసేటటువంటి వ్యక్తిగా మార్చడం ఇష్టపడింది. కాబట్టి ఇశ్రాయేలు దేశం మీద సమూయేలు మొదటి ప్రవక్త. ఏలీ అనబడినటువంటి సేవకుడు రాజులను అభిషేకించలేదండి, కానీ ఏలీ యొక్క పరిచయం చేసినటువంటి సమూయేలు మాత్రం రాజులను అభిషేకిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థననే ప్రాకారం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఎంతమందికి పిల్లలు ఉన్నారు నాకైతే తెలియదు, కానీ మీకు ఇవ్వబడినటువంటి పిల్లలందరినీ నా దేవుడు సమూయేలు వలె మార్చును గాక. ఇవ్వబోతున్న పిల్లలందరినీ కూడా సమూయేలుగా మార్చును గాక.
మా పిల్లోడు రీల్స్ చేస్తాడండి యూట్యూబ్లో. ఏం రీల్స్? ఆడి గడ్డ లేకపోయినా గడ్డ కింద అంటాడండి. ఆడి కలర్ లేకపోయినా కామెరీలలో రుద్దుకుంటానండి. దోద పుట్టింది ఆడికి వెనకాల. అవి తీసి మళ్ళీ రీల్స్ పెట్టడం, అవి పెట్టుకెళ్ళి పాస్టర్లు గ్రూప్లో పెడుతున్నారు ఇప్పుడు ఈ మధ్య విచిత్రంగా. ఏం చేయమని, ఓ పాస్టర్ నువ్వు వాక్యం చెప్తున్నా మా పిల్లోడు మారలేదు, మేము మారలేదు. మా పిల్లోడు చూడు ఎంత పాపంలో మునిగిపోయాడు, చిన్న వయసులోనే దరిద్రుడిగా మార్చబడ్డాడు అని లోకానికి చెప్తున్నావు. అవును కదా? హల్లెలూయా. పిల్లలందరూ ఏమైపోతున్నారో తెలుసా? రీల్సే. ఆడికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలలో ఆడి చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకుని జేబులో చేపెట్టుకుని ఆడు నడుస్తూ ఉంటే ఆడి వెనకాల పెద్ద బీజిఎం పెడుతున్నారు. పెట్టి మా కొడుకు చూసావో హీరోలా ఉన్నాడు అంటున్నారు. అన్నారా లేదా? హీరోలందరూ ఏదో ఒకరోజు హీరోలు అయిపోతారు, జాగ్రత్త. మనకున్న ఒకే ఒక్క హీరో ఆయన మాత్రమే. హల్లెలూయా. మీ పిల్లలు యూట్యూబ్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయించడానికి మీరు ఇష్టపడితే రేపటి రోజున మిమ్మల్ని తల్లి అది కూడా రీల్ చేస్తాడు. వినపడుతుందా? మిమ్మల్ని కొట్టి అది కూడా రీల్ చేస్తాడు. హలో ఫ్రెండ్స్, మా నాన్నగారిని ఇప్పుడు కొట్టబోతున్నాను ఫ్రెండ్స్ అని టాప్ అని కొడతాడు, అది రీల్ కొడతాడు. కావాలంటారా? పిల్లలను మందిరాలలో పరిచర్య ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులుగా మార్చండి. హల్లెలూయా. హల్లెలూయా. వాడు అల్లరే చేయనివ్వండి, ఏడనుండి నిద్రపోండి. మీకు ఒక భలే గుర్తొచ్చింది. మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు నేను ప్రార్థన ఆల్రెడీ అంతకుముందు వచ్చినప్పుడు చెప్పాను, మరలా చెప్తున్నా. ఏనాడు కూడా నేను మందిరం కుటుంబ ప్రార్థనలో నెమ్మదిగా కూర్చున్న వాడిని కాదు. ప్రార్థన అన్నప్పుడు స్టార్ట్ చేసి ఆమెన్ అనేదాకా ఏడుస్తూనే ఉండేవాడిని. మనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే మనం అంత బాగా ఆటల్లో ఆరితేరిపోయిన వాళ్ళం. పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 8-10 గంటల వరకు ఆడుకునేంత స్టామినా కలిగిన వాళ్ళం. అన్నం కూడా తినేవాళ్ళం కాదు. అలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఆడకుండా మందిరంలో కూర్చోబెడితే, ప్రార్థనలో కూర్చోబెడితే ఎంతవరకు చేస్తాం? ప్రార్థన అని మా అమ్మగారు చెప్పేవాళ్ళండి. చెప్పినప్పుడు మొదలుపెట్టి ఇక పాటలు పాడినా, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా ఏమొచ్చేది? కన్నీటి ప్రార్థన వచ్చేది మనకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ప్రార్థనకి వెళ్ళాలంటే పాస్టర్ గారి దగ్గర డ్రమ్ము తీసుకోవడం, అక్కడ ఉన్న డ్రమ్ము తీసుకోవడం, కొట్టడం, ఆమేన్ వాక్యం అనగానే బయటికి వెళ్ళిపోయేవాడు. అలాంటి వాడిని ఈరోజు దేవుని మందిరంలో నిలబెట్టాడంటే, నన్నే నిలబెట్టగలిగాడంటే మీ పిల్లలను నిలబెట్టలేడా? వీళ్ళందరినీ చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యంగా వీళ్ళని దేవుడు మందిరంలో ఒక పాత్రగా వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చిన్నపిల్లలు ఎలుపమని చెప్పలా, వాళ్ళని నా దగ్గరికి పంపించింది. కారణం ఎందుకో తెలుసా? వాళ్ళ లాంటి మనస్సు కలిగిన వాళ్ళదే. ఆమేన్. ప్రాకారం వేయబడినటువంటి ఈ ప్రజలందరూ రక్షింపబడుతున్నారు. ప్రాకారం వేయబడినటువంటి ప్రజలందరూ ప్రార్థన పరులుగా మార్చబడుతున్నారు. నీ చుట్టూ ప్రార్థన అనేటటువంటి ప్రాకారం వేయబడితే నువ్వు దీవించబడతావు. ప్రార్థన అనే ప్రాకారం వేయబడితే నువ్వు వర్ధిల్లుతావు. ప్రార్థన అనే ప్రాకారం వేయబడితే నీ పంట ఫలిస్తుంది. ప్రార్థన అనే ప్రాకారం వేయబడితే నీ కుటుంబంలో దీవెన అనే వర్షం కుమ్మరించబడుతుంది. ప్రార్థన అనే ప్రాకారం వేయబడితే ఎవరిని ఎదురు నిలబడినా, ఎవరు ఆటంకపరిచినా, ఎవరు అడ్డుబండలు వేసినా, ఎవరు ఆటంకపరచాలని చూసినా నీకు హాని కలుగదు. కారణం ఏంటో తెలుసా? యెహోవాయే నీ చుట్టూ ప్రాకారంగా ఉంటాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా బాగానే ఉంది. ప్రార్థన అనే ప్రాకారం వేయబడిన తర్వాత నీటి కార్యాలు జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది. అంతా బాగానే ఉంది. మందిరానికి వస్తున్నావు, వింటున్నారా? మందిరానికి వస్తున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. దేవుడి వాక్యం వింటున్నటువంటి నీ హృదయంలో దేవుడు ఒక తృష్ణను, ఒక ఆలోచనను, ఒక నిశ్చయతను, ఒక నిరీక్షణను పుట్టించిన తర్వాత కూడా ఎందుకు నువ్వు లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావు? ఇంటి పక్కన లేదన్నా వాళ్ళ చెత్త నీ గృహంలో పడిందంటే చాలు, లేని పోని అత్త తెలుగు బూతులు మాట్లాడేస్తున్నావు. లేనిపోని విధంగా తిడుతున్నావు, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించకపోతే
నీ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా నువ్వు ఎలా మార్చబడతావు? దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చి కొత్త నిబంధన గ్రంథంలో, అయ్యా ఆజ్ఞలో ప్రథమమైన ఆజ్ఞ ఏది అని అడిగితే చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. అట్టిదే మరొకటి ఉంది, అటువంటిదే మరొకటి ఉంది. అదేంటో తెలుసా? నిన్ను వలే చెత్తపడితే నువ్వు తిట్టేసావు, ఇక నీ దగ్గరకు వచ్చేదన్నా తీసుకెళ్ళాలంటే ఏం మాట్లాడతావు? ఒకవేళ నీ స్నేహితులు నిన్ను ప్రేమించలేకపోతున్నావేమో, ఒకవేళ నీ చుట్టుపక్కల వాళ్ళని నిన్ను వలె ప్రేమించలేకపోతున్నావేమో, ఒకవేళ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను బట్టి నీ హృదయంలో నొచ్చుకొని లేనిపోని మాటలను మాట్లాడుతూ వారి కంటే అధికమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావేమో, నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా దేవుడి రోజు నీతో చెప్పమంటున్న మాట ఏంటిదండి? ఆ విధమైనటువంటి మాటలు కట్టి పెడితే నిత్యముగా వాళ్ళ ముందు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. వాడెవడో మాట్లాడాడని, వాడెవడో బొందలో దిగాడని నువ్వు దిగడం? నువ్వు గట్టు మీద ఉండి చెప్పాలి, నువ్వు పైకి రాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు పాపంలో దిగాడని నువ్వు పాపంలో దిగడం కాదు, నువ్వు పరిశుద్ధునిగా ఉండి వాడికి చూపించాలి. నిన్నటి కాలంలో జరిగిన ఒక సంఘటన, రాత్రి కాలం ఆరాధన అయిన తర్వాత సెంటర్కు చిన్న పని మీద టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. నేను స్కూల్లో చదివేటప్పుడు నా సీనియర్. వాళ్ళ అమ్మ నాన్న ప్రార్థన పరులే, విశ్వాసలే, మంచిగా అతని పేరు కూడా వింటేనే అర్థమైపోతుంది వీడి క్రైస్తవుడు అని. అయితే ఆ వ్యక్తి నిన్నటి కాలంలో వచ్చి చెప్తున్న మాట, దేవుడు నన్ను విశ్వాసిగా మార్చబడమని, నా స్నేహితులకు మాదిరికరంగా మార్చబడమని చెప్తే నేను తాగుడికి బానిసనైపోయాను, తిరుగుడికి బానిసనైపోయాను, దేవుడికి అన్ని విధాలుగా వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటూ మార్చబడుతున్నాను, భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను. అయితే మొన్నటి కాలంలో చనిపోవాలని నేను వెళ్తున్నప్పుడు నా దేవుడు నాతో అంటున్న మాట, నువ్వు చనిపోకూడదు, నేను నిన్ను వాడుకోబోతున్నాను. హల్లెలూయా. మాట్లాడాడయ్యా. నన్ను అందరూ మా ఏరియాలో బ్రదర్ అంటారు, ఎందుకంటే మాది ఆర్సిఎం ఏరియా. పాస్టర్ అని ఎవరికి అలవాట్లేదు, అందరికీ బ్రదర్ అని పిలవడం అలవాటు. బ్రదర్, నేను ఖచ్చితంగా రేపటి ఆదివారం నేను మందిరానికి వస్తాను, నేను వచ్చి ప్రార్థన ఏమన్నా, నేను వచ్చి సాక్ష్యం చెప్తానల్లా, నేను వచ్చి మాట్లాడతానల్లా, అతను చెప్పిన మాట తెలుసా? హృదయపూర్వకంగా నాకు మనశ్శాంతిగా నేను వచ్చి ప్రార్థన చేసుకుంటాను బ్రదర్. ఎందుకో తెలుసా? నా దేవుడు ఏ మాట అయితే నాతో చెప్తాడో ఆ మాటను విని నా పాత రోత జీవితాన్ని మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజంగా నువ్వు చాలా ధన్యుడు బ్రదర్. నిజంగా నువ్వు చాలా గొప్ప స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు. గొప్ప స్థితి అంటే ఏమిటో తెలుసా? వాళ్ళ దృష్టిలో పాపము చేయకుండా, వాళ్ళతో తిరగకుండా, అపవిత్రమైన కార్యాలు చేయకుండా దేవుని మందిరంలో ఆరాధించుటయే ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప స్థితి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు సంపాదించడం కాదు, ఆస్తి సంపాదించడం కాదు, వెండి బంగారం సంపాదించడం కాదు, నువ్వు దేవుని కలిగి ఉండుటయే గొప్ప స్థితి. చెప్పాడండి. చెప్పిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఎప్పుడు నేను బయటికి రాను, శనివారం బయటికి రాను, టిఫిన్ కానీ ఏమి తీసుకురా, ఎందుకో పంపించాడు దేవుడు. వెళ్ళి అక్కడ నుంచి నన్ను సెంటర్లో కూర్చుండి వచ్చి పావుగంట మాట్లాడాడు. బ్రదర్, నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాను, ఎందుకో నాకు అర్థం కావట్లా, నేను ఎన్ని పొరపాట్లు చేశానంటే అది నాకే తెలుసు, కానీ నా దేవుడు నన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు కదా, ఆ మాటను బట్టి నా జీవితానికి అప్పగిస్తాను. హల్లెలూయా. ఇలాంటి యవ్వనస్తులు నిత్యంగా లేపబడుదురుగాక, ఇలాంటి యవ్వనస్తులు నిత్యంగా లేపబడుదురుగాక. నిజంగా మా ప్రాంతంలో యవ్వనస్తులు మార్చబడడం అంటే మీకు అట్లా చెప్పాలి, నా తెల్లటి ఏనుగును చూసినట్టే. జరిగిందా? ఏనుగు ఏ రంగులో ఉండింది? తెల్లటి ఏనుగు ఎక్కడన్నా కనబడిందా? కానీ మా ప్రాంతంలో యవ్వనస్తులు మార్చబడడం అంటే తెల్లటి ఏనుగును చూసినట్టే. నా దేవుడు నిన్న నాకు తెల్లటి ఏనుగును చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, ఒక్క యవ్వనస్తును మార్చు ప్రభువా, ఒక్క యవ్వనస్తును మార్చయ్యా, ఒక్క యవ్వనస్తును మార్చయ్యా. 12 సంవత్సరాల నుంచి నా నిరీక్షణ ఒకటి, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్క యవ్వనస్తును మార్చయ్యా. ఏమో ఎవరు చేసిన ప్రార్థన తెలియదు, మీరు అందరూ యూట్యూబ్లో చూసి ఉండొచ్చు. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని ఒక వ్యక్తి ఉన్నాడు, మా తమ్ముడి స్నేహితుడు, నా జూనియర్.
మా వెనకాల తిరుగుతూ మాతో పాటు తిరుగుతూ అట్లా ఉండేటటువంటి వ్యక్తిని నా దేవుడు మార్చి వాడుకుంటున్నాడు. హల్లెలూయా. తిమోతి అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా నా దేవుడు మార్చి వాడుకుంటున్నాడు. ముచ్చటగా మూడవ వ్యక్తిని మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మార్పు అనేది నీ చుట్టుపక్కల వచ్చి నిన్ను గాయపరిచి ఇదంతా తీసుకుని వెళ్ళిపోయి ఆస్తి అంతా కాజేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తావు కదా, అప్పుడు కలిగేది కాదు. అన్ని ఉన్నప్పుడేమో బంధువులు అంటావు, అన్ని లేనప్పుడు ఏమి ఉన్నా లేకున్నా నువ్వు చేస్తావే ఆ ప్రార్థన నీకు ప్రాకారంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మీ పిల్లలు బయటికి వెళుతున్నా వచ్చుచున్న క్షేమంగా ఉంటున్నారు, క్షేమంగా నడిపించబడుతున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులుగా మీరు చేసే ప్రార్థన. ఆమేన్. భయంకరమైనటువంటి విషయాలు వింటున్నాం, భయంకరమైన వార్తలు వింటున్నాం. చిన్నపిల్లల మీద లేనిపోని సంఘటనలు అఘాయిత్యాలు జరగడం మనం చూస్తున్నాం ఈ రోజులలో. అయినను నా దేవుడు మన పిల్లలను అందరినీ క్షేమంగా నడిపిస్తున్నాడని కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేసేటటువంటి ప్రార్థనకు శక్తి ఉన్నది. బియ్యం గింజ రావాలంటే ఎన్ని నెలలు పట్టింది? విత్తనాలు వేసాం, పొలంలో నీళ్ళు వేస్తున్నాం, మందులు వేస్తున్నాం, ఎరువులు వేస్తున్నాం. బియ్యం గింజ మొలకలు వచ్చి దాని నుంచి గింజ రావాలంటే ఎన్ని నెలలు పట్టింది? 4. పాత కాలంలో అయితే 6 నెలలు. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని బట్టి ఎన్ని నెలలు? జనవరిలో వేస్తే వచ్చేస్తుంది ఫిబ్రవరి కల్లా. హల్లెలూయా. అదే ఏప్రిల్ కల్లా వచ్చేస్తుంది. ఎప్పుడైతే హైబ్రిడ్ ప్రార్థనలు ఎక్కువైపోయింది. పాస్టర్ చెప్పాడు, మనం ప్రార్థన చేద్దాం, లేచి నిలబడండి, దేవుడు కార్యం చేస్తాడు, నిశ్చయంగా నీకు ఇల్లు ఇస్తాడు, ఇప్పుడే ఇస్తాడంటే అకస్మాత్తుగా పడిపోతే ఆకాశం నుంచి. ఏమంటే అదేమన్నా ఆల్ట లేకపోతే చెట్టు మీద నుంచి ఏదైనా కాయ అకస్మాత్తుగా పడిపోవడానికి. ఇలాంటి ఇన్స్టెంట్ ప్రార్థనలు, ఇలాంటి ఇన్స్టెంట్ టీ కాఫీలు మనకొద్దు. హల్లెలూయా. నువ్వు చేసేటటువంటి ప్రార్థన బట్టి ఎంత ఆలస్యమైతే అంత గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయగలిగిన శక్తి నీలో ఉండాలి. అబ్రహాము తరం కాలేదండి, ఇస్సాకు తరం కాల, యాకోబు వల్ల కాలేదు, దానియేలు వల్ల కాలేదు, దావీదు వల్ల కాలేదు, యెహోషువ వల్ల కాలేదు, ప్రవక్తల వల్ల కాలేదు. పరలోకం నుండి పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగి తీసుకుని రావడం. గొప్ప గొప్ప ప్రవక్తలు చేయలేకపోయారు. ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి మోషే తరం కూడా కాలేదు. మరి ఎవరి తరం అయింది? అపోస్తలుల వల్ల అయినది. కారణం ఎందువలనంటే ప్రార్థన అనే ప్రాకారం వేయబడుట వలన. అలా అంటే వాళ్ళలో ప్రార్థన లేదంటే ప్రార్థన ఉంది, కానీ 120 మంది 40 రోజులు పట్టుదల కలిగి ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడే దిగి వచ్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివితే అందులో మీకు కనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన మాట ఏంటో తెలుసా? నిన్ను విడిపించుటకును నిన్ను నడిపించుటకును నేనే మీ మధ్యకు దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. చదవండి మాటను చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనం ఆఖరినే, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును నేనే చెప్పండి దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దిగి వచ్చినట్టుగా మనం ఎక్కడ చూస్తున్నాం? అపోస్తలుల కార్యములో చూస్తున్నాం. అంతకు ముందు రాయబడినటువంటి మాట 5వ వచనం చదవండి ఒకసారి. 5 నుంచి క్షమించండి 7 నుంచి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని.
వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల దేశములో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా పాలు తేనెలు దేశమునకు నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు పెట్టిన మొరను నేను విన్నాను. ఆమేన్. ఆమేన్. ఇంకా నా వైపు చూడండి అందరూ. ఒకసారి పైకి ఎత్తండి, తలల పైకి ఎత్తండి. ఒక్కసారి తలల పైకి ఎత్తండి. నా వైపు చూడండి ఒకసారి. మీరు ఏ ప్రార్థన చేస్తున్నారో, మీరు ఏ విధంగా మొరపెడుతున్నారో, ఏ విధంగా దేవుణ్ణి కార్యం చేయాలని అడుగుతున్నారో, నిశ్చయముగా ప్రార్థన ఆయన విన్నాడు. ఆమేన్. ఆయన విన్నాడు. అప్పుల గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు, శ్రమల గురించి కన్నీరు కారుస్తున్నావు, ఆరోగ్యం గురించి కన్నీరు కారుస్తున్నావు, నీ కుటుంబం గురించి కన్నీరు కారుస్తున్నావు, నీ ఇరుగు పొరుగు వారి గురించి కన్నీరు కారుస్తున్నావు, మీ బిడ్డల గురించి, భర్తల గురించి, భార్యల గురించి మీరు కన్నీరు కారుస్తున్నారే, ఆ కన్నీటికి జవాబు రాబోతుంది. హల్లెలూయా. నేను చెప్పట్లా మీరు పడినటువంటి శ్రమను నేను చూశాను, మీకు నేను జవాబు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. మీ స్నేహితుల కొరకు కన్నీరు కార్చేటటువంటి నీవే, నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చేటటువంటి నీవే అంత పట్టుదల కలిగి ఉంటే, నీ తండ్రిని దేవుడు ఇంకెంత పట్టుదల కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే చాలా ఆయన నీకు జవాబు దయచేస్తానంటున్నాడు. ప్రార్థన అనేటటువంటి ప్రాకారం నీకు వేయబడితే చాలు, జవాబును దయచేస్తానంటున్నాడు. ప్రాకారం వేయబడితే నీ పట్ల కార్యం జరుగుతుంది. ప్రాకారం వేయబడితే బయట ఉన్నది ఏది కూడా లోపలికి రాదు. ఇంకో మాట చెప్పమంటారా, అది తుఫాన్ అయినా, వర్షమైనా, వడగండ్ల వానైనా, దుమ్ము ధూళి అయినా ఇంటి లోపల ఉంటే ఇంటి లోపలికి ఏమీ రాదు. కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ ప్రాకారం వేయబడింది. అందరూ పాప సంబంధమైనటువంటి బాప్తిస్మం పొంది కూడా పాప సంబంధమైన క్రియలలో నిమగ్నమైపోతున్నారంటే ప్రాకారం లేదు, ప్రార్థన లేదు, వాక్యమైనటువంటి కవచం లేదు, కిరీటం లేదు, ఏమీ లేకుండా యుద్ధానికి వెళ్ళిపోతానంటే సాతాను ఓడించేస్తాడు. యుద్ధానికి వెళ్ళిపోతానంటే సాతాను పడగొట్టేస్తాడు. ఆ విధంగా నువ్వు మార్చబడకూడదు, ఆ విధంగా నువ్వు ఓడిపోకూడదు, ఆ విధంగా నువ్వు పడిపోకూడదంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ చుట్టూ ప్రాకారాన్ని నువ్వు కట్టుకోవాలి. ఆమేన్. 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 చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం క్షమించండి 18వ వచనం. ఇకను నీ దేశములో బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అన్న మాట వినబడదు, నాశనమను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే ఈ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట నిశ్చయముగా మీ కుటుంబాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందరూ నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెలుగుకున్న వాళ్ళు చెప్పండి ఇప్పుడు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిజంగా చిన్నపిల్లల్ని ఎందుకు తెలియగలంటే, వీళ్ళు నిద్రపోయాలన్నప్పుడు చెప్పలేదు, మెలుగుకున్నప్పుడు అన్నప్పుడు చెప్పలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ గుమ్మములో నువ్వు ప్రాకారం అనబడినటువంటి ప్రార్థన ప్రాకారం అనబడినటువంటి కుటుంబం మధ్యలో ఆ గృహం లోపల నివసిస్తే నీ గృహంలో ఏం కనబడదంట? పాడు అనే మాట వినబడదు, నాశనం అనే మాట వినబడదు, ఇంకోటి ఏంటండి, బలాత్కారం అనే మాట కూడా వినబడదు. నా తెలియగలుగుతాను. కష్టపడేది నువ్వు, పనికెళ్ళేది నువ్వు, పనికెళ్ళి వచ్చి సంపాదించేది నువ్వు, నీ కుటుంబానికి కావాల్సినటువంటి అన్నింటినీ సమకూర్చుకునేది నువ్వు. మరి బయట మాట ఎందుకు అంటున్నావు? ఎవరో వచ్చి అయ్యా ఏసీ కొనంటే నీ శక్తికి మించి ఏసీని కొనేసి అప్పుడు పాలైపోయావు.
పార్కింగ్ ఉండదు మనకు. కానీ ఎవరో ఒకరు వచ్చి నువ్వు నడుచుకుంటూ వెళుతుంటే నా హృదయం గాయపరచబడిపోతుంది, కారు కొనుక్కు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ మాటను బట్టి నువ్వేం కొనేసావు? కొనేసి అప్పుల పాలైపోయావు. ఆషాఢ మాసం వచ్చింది, ఆ మాసం వచ్చింది, ఈ మాసం వచ్చింది, చికెన్ మటన్లు వచ్చినాయి అని ఏం చేస్తున్నావు? షాప్కి వెళ్ళి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు. శక్తికి మించి ఈఎంఐలో తెస్తున్నావు, లోన్ పెట్టి తెచ్చుకున్నావు. ఒక నెలలో ఏం చేయలేకపోతున్నావు? ఏం తెచ్చుకున్నారండి? ఆషాఢ మాసానికి ఏం తగ్గుతాయి? ధరలు బంగారం తగ్గుతాయి అంట, మనకు తెలియదు. మరి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని లోన్లో ఈఎంఐలో కూడా ఇస్తున్నారండి ఈ రోజుల్లో. విచిత్రం చూడండి. అప్పులు చేయడానికి నీకు ఆఫర్లు ఇస్తున్నాడని గమనించండి. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీ శక్తికి మించినది ఏదైనా నీలో ఉండాలంటే అది ప్రార్థన మాత్రమే ఉండాలి. ఎందుకు శక్తికి మించింది ఉండాలంటే, నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తావో అది ఖచ్చితంగా నీకు కొంచెం ఎక్కువ కాదు, కొంచెం తక్కువ కాదు, సరిపడినంత కృప నీకు దయచేస్తాడు. ప్రార్థన చేస్తున్నావు, ప్రాకారం వేయబడింది, రక్షణ అనేటటువంటి ప్రాకారం వేయబడిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, నీ గుమ్మములో ఏం కనబడదంట? పాడనే మాట వినబడదు. చాలా మంది కుటుంబాలలో అనారోగ్యంతో, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, భయంకరమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. నిశ్చయముగా అటువంటి కుటుంబాలలో ఆ వ్యాధులను, ఆ రోగములను ఆయన తొలగించునుగాక. ఆమేన్. పాడనే మాట నీ కుటుంబంలో ఇంకా వినబడదు. పాడు అనేటటువంటి మాట వినబడకూడదంటే రక్షణ అనే ప్రాకారం నీకు వేయబడాలి. పాస్టర్ గారు ప్రాకారం 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 అంటున్నారు. అదేమన్నా చొక్కానా లేకపోతే అదేమన్నా ఒక వస్తువు అనుకుంటున్నారేమో. మీకు మాట చెప్పమంటారా? వస్తువో గిన్నో ఏదో అయ్యుంటే అది 4 రోజుల తర్వాత పాడైపోతుంది. కానీ నీ హృదయంలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యం అది. ఆ కార్యాన్ని నువ్వు కట్టుకోగలిగితే నీకు మాత్రమే కాదు, నీ తరతరాలకు అది నీడనిస్తుంది. అబ్రహాము చేసిన ప్రార్థన ఈ రోజు వరకు మనకు నీడనిస్తుంది. ఆమేన్. అబ్రహాము కట్టినటువంటి ఆ కట్టడయే ఈ రోజు వరకు మనకు నీడనిస్తుంది. మా పిల్లలు మార్చయ్యా, మా కూతురు మార్చయ్యా, మా కుమారుడు మార్చయ్యా, మా బిడ్డలు మార్చయ్యా, మా అక్కల పిల్లలు మార్చయ్యా, మా తమ్ముళ్ళ పిల్లలు మార్చయ్యా ప్రార్థన చేస్తున్నావే. వాళ్ళు మార్చబడాలంటే ముందు నువ్వు మార్చబడాలి. ఏమిటి? ఇసుక ఊపిలో కూరుకుపోయి అయ్యా గట్టి మీదకి రాయ్యా, గట్టి మీదకి రాయి అంటే నువ్వే లోపల ఉన్నావు, నువ్వు ఇంకా గట్టి మీదకి ఆడలా వస్తాడు? నేను కేరళలో చదువుకుంటున్నప్పుడు మా సార్ ఒక మాట చెప్పారు. సిగరెట్ కాలుస్తున్నాడంట ఒక పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన కొడుకు ఆ పక్కన కాల్చుకుంటూ వస్తున్నాడు. ఈయన సిగరెట్ కాల్చుకుంటూ సిగరెట్ కాల్చమాకండి, మీ ఆరోగ్యానికి హానికరం అంటే వాడు ఏమన్నాడు తెలుసా? నీది నువ్వు చూసుకోముందు అన్నాడు. ఎందుకని? ఏదైనా ఒక విషయం ఎదుటి వాడికి చెప్పాలంటే మొదట నువ్వు చేసి తర్వాత చెప్పాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ చుట్టూ రక్షణ ప్రాకారం వేయబడింది. ఆమేన్. బాప్తిసం పొందావుగా, దేవుని వాక్యం వింటున్నావుగా, ప్రార్థన చేస్తున్నావుగా, కృపాక్షేమంతో నింపబడడానికి ప్రయత్నం చేస్తున్నావుగా. ఆ ప్రయత్నాలన్నీ నిజముగా నా దేవుడు వ్యక్తము కాకుండా ఆయనే రూఢిపరచునుగాక. ఆమేన్. విన్నటువంటి ప్రతి మాట నీ హృదయంలో భద్రపరచబడునుగాక. విన్న ప్రతి మాట నీ హృదయంలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. పరుగు 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 పరుగున దేవుని సన్నిధిగా వచ్చి ప్రార్థన చేస్తుంది రూతు. అయ్యా నా కుటుంబం పోషింపబడాలయ్యా, అయ్యా నా కుటుంబం రక్షింపబడాలయ్యా. మా అత్తగారితో పాటుగా నేను నా అంతటిని వదిలిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చానయ్యా. నేను పోషింపబడడం ఎట్లాగా, నేను వర్ధిల్లడం ఎట్లాగా, నేను స్థిరపరచబడడం ఎట్లాగా, నేను నిరీక్షణ పొందడం ఎట్లాగా, నేను నా జీవితాన్ని గడపడం ఎట్లాగా అడిగినటువంటి రూతుతో ఆయన అంటున్నాడు కదా, రూతు నువ్వు భయపడమాకు. ఎందుకో తెలుసా? యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండుట కొరకే నీవు ఇక్కడికి వచ్చావు. ఆమేన్. ఆ విధమైనటువంటి రూతులుగా మీరు మార్చబడుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికే రాలా మీరు మందిరానికి, ఊరికే సరదాగా రాలా మీరు మందిరానికి. మీరు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండుట కొరకు వచ్చారు. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా. ఆ విధమైన సురక్షితం నిత్యంగా నీకు నీ కుటుంబానికి దయచేయబడును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. కొంచెం ఉత్సాహంగా చెప్పండి ఆమేన్. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది కొంచెం గట్టిగా. నీతిమంతుల ఆమేన్. హల్లెలూయా. ఎంత చక్కగా పాడారండి. నీతిమంతుల గుడారాల్లో. నువ్వు నీతిమంతుడివేనా? నీతిమంతురాలువేనా? అవును కానీ చెప్పండి. అట్లా నీతిమంలో కొంచెం నాకేమర్థమైంది. మీరు నీతిమంతులేనా? అవునా కాదా? ఇక్కడ కాదండి, అక్కడ కూడా కాదనంటే ఆలోచించుకోండి. అవునా కాదా? మరి మీ గృహాల్లో నుంచి సీరియల్ అనే మాటలు ఎందుకు వినపడుతున్నాయి? సాయంత్రం ప్రార్థన చేసే టైంలో ఇనప రేకులు, ఇత్తడి రేకులు, రాగి రేకులు, ప్లాస్టిక్ రేకులు ఎందుకు వినపడుతున్నాయి? మా హీరో ఇప్పుడే రిలీజ్ చేసిన పాట ఫుల్ సౌండ్ పెట్టి నీ గుడారంలో నుంచి రక్షణ సంగీత సునాదం వినపడవలసిన నీ గృహంలో నుంచి సినిమా పాటలు ఎందుకు వినపడుతున్నాయి? వినపడుతున్నాయా? ఆలోచించుకోనండి. ఈ పాటలో ఉన్న అర్థం ఏంటంటే, నేను నీతిమంతుడిని, నా దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చాడు కాబట్టి నా గృహంలో నుంచి ఏమనబడాలంట? ఏమనబడాలంట? అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజ్యనియమాలలో ప్రతి చరణము వెంట పల్లకి ఉన్నది, ప్రతి క్షణమున నీవు పలుకరించావు, ప్రతి చరణము వెంట
ఆసరవా యేసయ్యా. హల్లెలూయా. ఈ విధమైనటువంటి సునాద సంగీత నాదములు సాయంత్రం అయ్యేపాటి మీ గృహాల్లో వినబడాలి. మీ అమ్మ ఎవరు? మీ నాన్నగారు? పర్లేదైతే నేను ఏమైనా అనుకోవచ్చు. ఒకసారి మనోడు చూస్తున్నారా? ఒకసారి చూడండి నా వైపు. బాగుందండి, పర్లేదు, ఫోన్ చూడండి, ఏం కాదు. హల్లెలూయా. మావాడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. ఆడుకుంటకి వెళ్తావా? ఆడుకుంటకి వెళ్ళాడంట. ఎప్పుడు? కరెక్ట్గా ప్రార్థన ప్రారంభమయ్యే 5 నిమిషాల ముందు. ఎన్ని నిమిషాల ముందు? ఇక బాబు గారి అమ్మగారు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి జీవనం ఎక్కడున్నావా అని అరవకూడదు. నీ ఫ్రెండ్ పేరు ఇక్కడ అవ్వట్లేదా? అసలు నీ పక్కనకి వచ్చిన నీ పేరు ఏం పేరు? వెస్లీ. వెస్లీ వాళ్ళ అమ్మగారు బాబు గారు కరెక్ట్గా అదే టైంకి బయటకు వెళ్ళితే ఒరే వెస్లీగా ఎక్కడ ఉన్నాడు అనకూడదు. బయటకు వచ్చి అదేదో మాట్లాడతారు కదా, ఇంకా నోటికి వచ్చినట్టు పిలిచి పంది ఒక్క అనిపివ్వకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానాన్ని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. ఈ జీవం బయటికి వెళ్ళగానే అమ్మగారు చేయవలసినటువంటి పని ఏంటంటే పిలిచి, నాన్న ఇది ఆడుకునే సమయం కాదు, ఇది ప్రార్థన చేసే సమయం అన్నాను. కానీ దొరికింది సందు కదని బెల్ట్ చీపులు తిరిగేసి కొట్టకూడదు. గృహాలలో ఈరోజు వినబడేటటువంటి అధికమైనటువంటి మాటలు ఏమిటంటే ప్రార్థన చేసేటటువంటి సమయాలలో అనవసరమైన మాటలు వినబడుతున్నాయి. పిల్లలను ఏ విధంగా గద్దించాలో తెలియట్లా తల్లిదండ్రులకు. ఊరికి పనికి మాట్లాడాలేస్తున్నారు. పనికి మాట్లాడా అని ఆఖరిగాడు పనికి మాట్లాడైపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ నాలుకకి ఏముందంట? జీవ మరణములను శాసించేటటువంటి శక్తి ఉన్నది. నీ పిల్లల తల మీద ఉదయాన్నే లేచినప్పుడే కదా టైం అయిపోతుంది బడికి అనకూడదు. ఇతని నెత్తి మీద చేపెట్టి, అయ్యా నా కొడుకును సమూయేలుగా మార్చయ్యా, నా కొడుకును దావీదు వలె మార్చయ్యా, నా బిడ్డను దానియేలు వలె మార్చయ్యా. శ్రమలు ఎదురైనా శోధనలు ఎదురైనా నా కుమారుడు శద్రకు మేషకు అబేద్నెగో వలె మార్చబడాలి. అంతే. హల్లెలూయా. కోపం వచ్చింది కాదని అట్లా గద్దించవలసిన టైంలో గద్దించండి. ఎందుకో తెలుసా? కొట్టి 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 వాడి శరీరం ముద్దు వారిపోయిందంటే ఇక రేపటి రోజున దెబ్బలకు శరీరాన్ని అప్పగిస్తాడు కానీ మాట వినడు. నీ కుమారుడు తల మీద నువ్వు ఉదయాన్నే లేచినప్పుడు ప్రార్థన చేస్తావే, ఉదయాన్నే మొరబెడతావే, తల మీద చేయబెట్టి నా కొడుకుని సమయాలుగా మార్చయ్యా, నా కుమార్తెను సమయాలుగా మార్చయ్యా, నా పిల్లలను సమయాలుగా మార్చయ్యా నువ్వు చెప్పాలి. నువ్వు చేసేటటువంటి ప్రార్థన రాబడి రోజున వారికి పునాది వలె మార్చబడి పెరిగిన తర్వాత వాడు మొక్కై వంగితేనే మానైనప్పుడు కూడా వంగుతాడు, మొక్కై వంగపోతే మానైనప్పుడు వంగడు. నువ్వు మొక్కగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో నీ కుమారుని నాటగలిగితే వాడికి ఆ ప్రార్థన రేపటి రోజున ప్రాకారంగా మార్చబడు. జీవన్ అనే వ్యక్తి ఈరోజు నమ్ముకుంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన ఒక ఎత్తు అయితే చిన్నప్పుడే తీసుకుని వచ్చి మందులు విడిచిపెట్టారే, దానిని బట్టి వాడంతటా వాడి నేర్చుకుని కొడుతున్నాడు. మీ పిల్లలు కూడా అదే విధంగా కొట్టాలి. పక్కన కాదు, వాయిద్యాలను కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాస్టర్ గారు ఎంతసేపు జీవనం తీసుకున్నారు అనుకోమాకండి. మీ పిల్లలు ఏదన్నంటే మీరు ఊరుకోరు. తిరిగేసి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు కంప్లైంట్ వెళ్తారు, ఇంకోసారి ఆ పాస్టర్ గారు వచ్చారంటే ఊరుకో. ఎందుకమ్మా అంటే మా పిల్లల్ని తిడతాడంటారు. మావాడు కాబట్టి మేము ఎన్ని అనుకున్నా సరే మా బిడ్డే కదా అనుకుంటారు. అంతేనా?
అంతేనా? మీరు కూడా తిట్టుకుంటారు. హల్లెలూయా. ఏమంటే పిల్లలకు నేర్పించవలసిన విషయాలు నేర్పించండి. అన్న అంటుంది, అయ్యా ఇక పాలు విడిచినటువంటి సమయం అయిపోయింది, నువ్వు నా దగ్గర కాదు ఉండవలసినది, నువ్వు యాజకుని వద్ద ఉండాలి. ఎందుకో తెలుసా? యాజకుని వద్ద ఉండే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఆయన నిన్ను మారుస్తాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా ప్రేమ అంటూ చేయొచ్చు, ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు మీ నాన్నగారు పిలవచ్చు, ఒకవేళ ఏదైనా పని ఉందని ఎవరో ఒకరిని ఆటంకపరచవచ్చు, కానీ యాజకుడి యొద్ద ఉండే ప్రార్థనే నీకు ఒక అలవాటుగా మార్చబడుతుంది. ఆమేన్. సమూయేలు వలె ఈ కుమారుని నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. మార్చాలొద్దా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనబడినటువంటి ప్రాకారం ఎవరి కుటుంబాలలో ఉంటుందో వారి కుటుంబంలో పాడు అనే మాట వినబడదు. రక్షణ అనేటటువంటి ప్రాకారం ఎవరికైతే వేయబడుతుందో వారి కుటుంబాలలో లోటు అనే మాట వినబడదు. సమృద్ధి వినబడుతుంది, సమృద్ధి కనబడుతుంది, దీవెన కనబడుతుంది, ఆశీర్వాదం కనబడుతుంది, వర్ధిల్లత కనబడుతుంది. అటువంటి కార్యములు నీ కుటుంబంలో కనబడాలంటే నీ కుటుంబానికి రక్షణ అనే ప్రాకారం వేయబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసే టైంలో మా పిల్లోడు పడుకున్నాడు, మా పిల్లోడు ఆడుకుంటున్నాడు, మా పిల్లోడు ఫోన్ చూస్తున్నాడు, మా పిల్లోడు షికారుకి వెళ్ళాడు, మా పిల్లోడు పలానా పని చేస్తున్నాడని మీరు చెప్పడం కాదు, కానీ ప్రార్థన సమయం రాగానే నా కుమారుడు ఎక్కడున్న ప్రార్థన చేస్తారని చెప్పాలి. ఆ విధమైన సాక్ష్యములు ఈ మందిరంలో వినబడును గాక. ఆ విధమైన సాక్ష్యములు ఈ మందిరంలో వినబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక చిన్న మాటని జ్ఞాపకం చేసుకుందాం. సమయం అయిపో వస్తుంది. ఒక చిన్న మాటని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. ఆకాశం వైపులకు చేతులు ఎత్తి, ప్రభువా అగ్ని వలె మా మీదకి దిగిరాయ్యా, అగ్ని వలె మా మీదకి దిగిరాయ్యా, అగ్ని వలె మా మీదకి దిగిరాయ్యా అని అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి ఆ వ్యక్తులకు దేవుడు మాట ఇచ్చాడు, అయ్యా నీ మధ్యలోనికి అగ్ని వలె నేను దిగి రావాలంటే మొదటిగా ప్రార్థన ప్రాకారం వేయబడాలి, రెండవదిగా రక్షణని చెప్పండి, మొదటిగా, రెండవదిగా, ఇప్పుడు మూడవదిగా ఇత్తడి ప్రాకారం నీ చుట్టూ వేయబడును గాక. ఇత్తడి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? విమోచన. ఏంటిదండి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ స్వరం గట్టిగా వచ్చేదాకా నేను చెప్పిస్తూనే ఉంటాను. విమోచన. ఆమేన్, హల్లెలూయా. విమోచన అనే ప్రాకారాన్ని చుట్టూ వేయబడాలి. ఎందుకో తెలుసా? పాపం చేస్తున్నటువంటి వ్యక్తుల మధ్యలోనికి దేవుడు రాడు, విడుదల కలిగితేనే ఆయన మధ్యలోనికి వస్తాడు. అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తి లోపలికి దేవుడు రాడు, విడుదల కలిగితేనే ఆయన దగ్గరికి వస్తాడు. అపవిత్రమైనటువంటి కార్యములు చేసేటటువంటి వారితో సహవాసం చేసినా నడిపించబడినా వారి యొద్దకు దేవుడు రాడు, విడిపించబడితేనే దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఇప్పుడు నువ్వు విడిపించబడాలి, విడిపించబడితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆ మాటను చదువుకుందాం, ఆ మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. ఇర్మియా గ్రంథము 15, 19 నుంచి 20 వరకు. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా తోటి వలె ముందువు. వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నేను ఈ ప్రజలను పడగొట్టాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించుదును. ఈ ప్రజలు పడగొట్టజాలని, పడగొట్టని అసలు ఎవరి తరం కాదు, ఆ విధమైనటువంటి ఇత్తడి ప్రాకారంగా నిన్ను మార్చునుగాక. ఇదంతా మార్చబడాలంటే మొట్టమొదటిగా ఆయన రాసిన మాట ఏంటంటే 19వ వచనంలో మాట ఏంటంటే, నీవు నా తట్టు తిరిగిన ఎడల ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది అపవిత్రమైనదో, ఏది దేవుడి చిత్తానుసారమైనదో,
ఏది లోక సంబంధమైనదో నీవు తెలుసుకుంటే ఆయన నిశ్చయముగా నీకు విడుదల కలుగ చేయును గాక. ఇత్తడి ప్రాకారం నీ చుట్టూ వేయును గాక. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మనం పోరాడేది శరీరంతో కాదు. చూస్తున్నారా? ఇక నా వైపు చూడండి. ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. మనం పోరాడుతున్నది ఎవరితో? అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో నువ్వు పోరాడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? శత్రువు నీ మీదకి వస్తే నిన్ను చూసి వాడు పారిపోవాలి, కానీ వాడిని చూసి నువ్వు పారిపోకూడదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇదైనా పగిలిద్దేమో కానీ, శుద్ధితో కొడితే ఇదైనా పగిలిద్దేమో కానీ ఎత్తడితో వేయబడిన ప్రాకారం పగలదు. హల్లెలూయా, హల్లెలూయా. చెక్కతో కట్టిన గృహాలైనా పడిపోతాయేమో కానీ ఎత్తడి ప్రాకారం పగలదు. ఎత్తడి ప్రాకారాన్ని మీరు ఎక్కడ చూడగలరు? ఇప్పటివరకు ఎక్కడ కట్టబడాల? ఇప్పటివరకు ఎక్కడ? ప్రపంచంలో ఎవ్వరు కట్టలేనిది దేవుడు నీ కొరకు కట్టిస్తున్నాడు. ప్రపంచంలో ఎవడు చూడలేనిది, ఎవడు చేయలేనిది దేవుడు మీ కొరకు చేస్తున్నాడు. ప్రపంచంలో ఎవరి తరం కానిది నీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతటి ప్రాకారం వేయబడిందంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? చదవండి, 19వ వచనం కొంచెం కిందకి చదవండి. నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు 20 వచ్చు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును కనుక. ఆ మాట మళ్ళా చదవండి. నిన్ను రక్షించుటకును, నిన్ను నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును నేను కనుక. నీకు తోడయ్యున్నాను. ఆమేన్. ఇప్పుడు దేవుడే నీకు తోడై ఉంటే రాజకీయ నాయకులతో అవసరం ఉంటుందా? ఎమ్మెల్యేలతో అవసరం ఉండిద్దా? సీఎంతో అవసరం ఉండిద్దా? మీకు మాట చెప్పమంటారా? హోరేబు అనబడినటువంటి ప్రాంతానికి 2 వ్యక్తులు వెళ్ళారు. మొట్టమొదటిగా నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకుంటే మోషే అంట హోరేబు యొద్దకు వెళ్ళిన తర్వాత అప్పటి వరకు పిరికివాడు హోరేబులో మండుచున్న పొదల నుండి దేవుడు మాట్లాడడం చూశాడు. మాట్లాడిన దేవుని బట్టి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఐగుప్తులకు వెళ్ళాడు. ఆ రోజులలో ప్రపంచ దేశాలన్నింటినీ శాసించే దేశం ఏదైనా ఉన్నదంటే, ప్రపంచ దేశాలన్నీ చూసి భయపడే దేశం ఏదైనా ఉన్నదంటే అది ఐగుప్తి. ఐగుప్తులకు వ్యతిరేకంగా ఎంతమంది నిలబడ్డారండి? ఒక్కడు. ఎవరైనా? మోషే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత? హోరేబులకు వెళ్ళిన తర్వాత రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము చూడండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము అనబడిన అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అలా కిందకు చదువుకుంటూ వెళితే దేవతకు అడుగుతుంది, అయ్యా నువ్వు కింద ఎందుకున్నావు అంటే, నేను దేవుడిని చూడడానికి వచ్చా. అయితే నువ్వు పర్వతము మీదకు వెళ్ళు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను చూడడానికి, ఆయనను ఎదుర్కొనడానికి, ఆయన ముఖ దర్శనం చేయడానికి నువ్వు పర్వతం మీదకు వెళ్ళాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, యెజబెల్ అనబడినటువంటి ఒక స్త్రీ, ఆ రాజ్య అధికారి, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాణి గారు ఏలియా గారిని చంపడానికి ప్రయత్నించినప్పుడు పారిపోయాడు. ఎక్కడికి? హోరేబుగా. నదీ తీరానికి పారిపోయాడు. నది పక్కన గోడ దాక్కున్నాడు. దాక్కున్న తర్వాత బదరీ వృక్షం అనబడిన ఒక చెట్టు కింద పడుకున్నప్పుడు దేవతలతో వచ్చి ఆయన కనబడి, అయ్యా నువ్వు లేచి ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన రొట్టెను నీటిని తాగు. ఎందుకో తెలుసా? శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు ఉన్నది. తిన్నాడు. తినిన
నేను దేవుణ్ణి చూడడానికి వచ్చాను. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవుని ముఖ దర్శనాన్ని చూడడానికి వచ్చాను. మీరు ఎందుకు దేవుని మందిరంలో కనబడుతున్నారు? దేవుని ముఖ దర్శనాన్ని చూడడానికి. నా దేవుడు ఏలియాతో మాట్లాడిన తర్వాత ఏలియా ఎప్పుడైతే హోరేబు పర్వతం మీదకు వెళ్ళి దేవుని ముఖ దర్శనాన్ని చూశాడో 400 మంది ప్రవక్తలకు, ఆ దేశము మొత్తానికి, ఆ దేశంలో ఉన్న అధికారులందరికీ, ఆ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎదురు నిలబడి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. ఆమేన్. ఒక్క స్త్రీని చూసి పారిపోయినటువంటి ఏలియా, అధికారిని చూసి పారిపోయినటువంటి మోషే, ఎప్పుడైతే హోరేబు అనబడినటువంటి దేవుని ముఖ దర్శనము దొరికేటటువంటి స్థలమునకు వచ్చారో, ఏలియా ఏమో దేశానికి ఎదురుగా నిలబడుతున్నాడు, మోషే ఏమో సైన్యానికి ఎదురుగా నిలబడుతున్నాడు. అటువంటి కృప నీవు పొందాలంటే నువ్వు హోరేబులో ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి. ఆమేన్. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మీకు మాట చెప్తాను చూడండి. మోషే ఒక్కడేగా, ఒక 5 సైనికులు వచ్చి చంపేసి చచ్చిపోతారుగా. అవునా నాకు చెప్పండి. అయ్యా అక్కడ చూస్తానే నేను చెప్పిన నమ్మకం అనిపించింది నాకు ఒక్క క్షణం. హల్లెలూయా. మోషే ఒక్కడా 10 మందా? ఒక్కడేగా. 5 సైనికులు వచ్చి ఆయన బంధించి చరసాలలో వేసి కొరదల్లో కొట్టించుకోడా అయిపోతుందిగా పని. మరి ఎందుకు జయించలేకపోయారు? కారణం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట మనం చదువుకున్నామే. ఈ ప్రజలు నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను మార్చేదను. ఆమేన్. రాజ్యాలు కాదు, అధికారులు కాదు, రాజులు కాదు, రాణులు కాదు, దేశములు కాదు, ప్రపంచమే నీకు వ్యతిరేకంగా నిలబడిన ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలెవరు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను మార్చునుగాక. ఇత్తడి ప్రాకారంగా నిన్ను మార్చునుగాక. నువ్వు ప్రార్థన అనేటటువంటి ప్రాకారాన్ని, రక్షణ అనే ప్రాకారాన్ని నువ్వు కట్టుకొని, నువ్వు విమోచింపబడి, నువ్వు దేవుని మీద ఆధారపడి కృపాక్షేమములతో నడిపించబడగలిగితే, ఇత్తడి ప్రాకారం నీ చుట్టూ వేయబడితే, ఎవరు పడగొట్ట చాలనటువంటి ఓ గొప్ప ప్రార్థన వీరుడుగా నిన్ను మార్చునుగాక. ఓ గొప్ప ప్రార్థన వీరుడుగా నిన్ను మార్చునుగాక. ఆమేన్. అది కార్యము జరుగునట్లు చేతులెత్తి మీ పక్కనలకి చేసి ఎక్కడి చెప్పండి, ఇద్దరు ప్రాకారంగా మార్చబడాలి. చెప్పండి పర్లేదు. ఎంతమంది చెప్పండి, అందరికీ ఇది చెప్పండి. ఇద్దరు ప్రాకారంగా మార్చబడాలి. చిక్కటి నుంచి పక్కనలకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు దేనిని చూసి సంతోషపడతాడు తెలుసా? మందిరంలో ప్రార్థనా పరులను చూసి చాలా సంతోషపడతాడు. ధనవంతులు చూసి కాదు. బంగారం తిట్టంగా ఉంటే నడినెత్తి మీద నుంచి అరికాల వరకు పెట్టుకొచ్చేసావు అనుకో, అబ్బా మరి ఎంత ఆశ్చర్యించబడింది అంటాడా? నువ్వు ప్రార్థనా పరునిగా మార్చబడడం చూసి నీ సేవకుడు సంతోషపడతాడు. రాబోయే రోజుల్లో మీ సేవకుని సంతోషపరిచేటటువంటి వ్యక్తులుగా మీరు మార్చబడదురుగాక. అనేక మంది ప్రార్థనా పరులు ఈ ప్రాంతంలో లేపబడుదురుగాక. అనేక మంది విశ్వాసులు లేపబడుదురుగాక. అనేక మంది విశ్వాసంలో బలవంతులు లేపబడుదురుగాక. ప్రార్థనా యోధులు లేపబడుదురుగాక. ప్రార్థనా వీరులు లేపబడుదురుగాక. నిరీక్షణ కలిగిన వారు లేపబడుదురుగాక. పరిచర్యలో పాటుపడేటటువంటి వ్యక్తులు లేపబడుదురుగాక. మోషే లాంటి శక్తి కలిగిన వాళ్ళు లేపబడుదురుగాక. సమూయేలు లాంటి శక్తి కలిగిన వాళ్ళు లేపబడుదురుగాక. పరిచర్యలో శక్తికి మించినటువంటి పని చేసేటటువంటి వ్యక్తులు లేపబడుదురుగాక. ఆమేన్. అట్టి కృప నిశ్చయంగా నీకు, నీ పక్కన వారికి, ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయబడునుగాక. ఆమేన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక చిన్న మాట చెప్పి, ఆశ్చర్యమైనటువంటి కార్యం ఈ ప్రాంతంలో జరుగుతుంది, పరిశీలన చేయబోతున్నాడని చెప్పి. ఎంతమంది గుర్తుందా? పోయిన నెలలో మీటింగ్ జరిగింది. ఈ నెలలోనే మీటింగ్ జరిగిందా? పోయిన నెల ఏప్రిల్ మీనా? ఏప్రిల్లో జరిగింది. 18 జరిగిందా? ఎవరు వచ్చారు? ఆంధ్రాలో, ఈ ఆంధ్ర, గుంటూరు, తెలంగాణ, ఆంధ్రాలో నాకు తెలిసి గుంటూరు
ఒక్క చోటకి వచ్చేవాళ్ళు గుడారాల పండుగ. తర్వాత చెప్పాలి ఉయ్యో గట్టి చెప్పండి. మన దగ్గరికి వచ్చారని చెప్పండి, మా దగ్గరికి వచ్చారని చెప్పండి. అంత గొప్ప సేవకుడు మన మధ్యలోకి రావడం ఆశీర్వాదకరమా కాదా? అది గొప్ప కార్యమా కాదా? వాస్తవానికి మనం అంత శక్తి కలిగిన వాళ్ళం కాదు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన సేవకుని ప్రార్థన విన్నాడు, ఆయన సేవకుని ప్రార్థన విని కార్యం జరిగించాడు. హల్లెలూయా. చాలా సంతోషం వేసింది. అంత గొప్ప దైవజనుడు మన మధ్యలో చేయండి. చూస్తే పక్కనున్న భక్తుల దగ్గర చూసినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం చిన్న సంఘమే, అందరం కనబడి చిన్న సంఘమే. ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టే బదులు మందిరంకి ఒక స్థలం కొనుక్కోవచ్చుగా అనుకునే వాళ్ళే. అవునా కాదా? మాకు మందిరం కాదు, ఏం కావాల్సింది ఆత్మలు మాకు కావాలి. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఆమె నూనె ఉంటేగా గిన్నెలను పోసేది. నా గిన్నె పొల్లి పాత్ర తడాలంటే ముందు నూనె ఉండాలిగా. గిన్నె ఉంటే ఏమర్థం? అది నూనె ఉందనుకో, ఆ నూనె కేజీ లీటర్ ఉందనుకో, లీటర్ పట్టేంత గిన్నెని తీసుకొస్తాం, లీటర్న్నర పట్టేంత గిన్నెని తీసుకొస్తాం. అది 10 లీటర్లు ఉందనుకో 15 లీటర్లు తీసుకొస్తాం. అది గిన్నె మొదట 5 లీటర్లు తీసుకొచ్చి 5 లీటర్ల గిన్నె తీసుకొచ్చి మన దగ్గర 20 లీటర్లు ఉందనుకో దేంట్లో పోస్తాం? మిగతా ఏమైపోవాలి? నేలపాలైపోవాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మలను సంపాదిస్తున్నాడు. ఆత్మలను సంపాదించిన పిదప ఆయన మీకు మందిరాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం వేసింది. అనుకున్నారు, చాలా మంది అనుకున్న మాట ఏంటంటే వీడి చిన్న సంఘమేగా, ఇక వాళ్ళకి వాక్యం తెలియదు అనుకుంటా. 2-3 ఎక్కడ ఉంటారో మనం 2-3 మన మధ్యన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆమేన్. 1,00,000 మంది ఉన్నవాడికి సాధ్యం కానీ 2-3 ఉన్న వాళ్ళకి సాధ్యపరిచాడంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడా లేదా? ఆమేన్. ప్రార్థన అనే ప్రాకారం వేయబడింది, రక్షణ అనే ప్రాకారం వేయబడింది, ఎత్తడి ప్రాకారం వేయబడింది. ఇక ఆఖరిగా జరగవలసినటువంటి సంఘటన ఏంటో తెలుసా? పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించబోతున్నాడు. పట్టజాలనంత దీవెనలు కుమ్మరించబోతున్నాడు. కన్నులకు కనబడనంత దూరం వరకు దేవుని కృప విస్తరించబడబోతుంది. అది మీ కన్నులతో మీరు చూడబోతున్నారు. అది మీ కన్నులతో మీరు చూడబోతున్నారు. అది మీ కన్నులతో మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. 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 2 ఎకరాలలో కూర్చున్నాను కదా, 2 ఎకరాలు మనీ అమ్మవుతాయి. ఆమేన్. ఇక్కడ ఉన్నారండి కొంపదీసి పొలం జరిగిన వాళ్ళు. 2 ఎకరాల్లో కూర్చున్నారా లేదా? అంతమంది ప్రతి ఆదివారం ఆరాధనలో కనబడితే ఎలా ఉంటుంది? అయ్యో, సంతోషమా దుఃఖమా? కొంచెం గట్టి చెప్పండి. ఆ విధమైన కార్యం దేవుడు జరిగించను గాక. ఆమేన్. ఆమేన్. దావీదు కష్టపడ్డాడు, సొలొమోను మందిరం కట్టాడు కదా. అవునా కదా? ప్రతి దానిని సమకూర్చాడు. ఎవరు? దావీదు సమకూర్చాడు. సొలొమోను ఏం చేశాడు? తండ్రి చేసినటువంటి కష్టార్జితం అంతటిని దేవునికి అప్పచెప్పాడు. దేవుని మందిరం కట్టాడు. ఆ మందిరమే యెరూషలేములో ఉన్నది. అందుకు ఒక గోడ ప్రస్తుతానికి నిలబడి ఉన్నది. ఇప్పటికీ కూడా సొలొమోను మందిరం అంటాం మనం. ఏమంటాం? గట్టిగా చెప్పండి. సేవకులు, మీ సేవకులు అందరూ మిమ్మల్ని అనొచ్చు, మందిరం లేదుగా అనొచ్చు. ధైర్యంగా మీరు చెప్పండి, మాకు మందిరం లేకపోయినా మా మందిరంలో మేము ఆరాధించేటటువంటి స్థలంలో అనేక వేల మంది ఆత్మలు ఉన్నారని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. 1,00,000 మంది పట్టే మందిరం కట్టి 10 మంది వచ్చారనుకోండి, విడ్డూరంగా ఉంటుంది. 10 మంది పట్టే మందిరంలో 20 మంది వచ్చారనుకోండి, ఇరుకుగా ఉంటే, ఎంత ఇరుకుగా ఉంటే అంత విస్తరించబడింది. హల్లెలూయా. ఆయన ఆత్మలను సంపాదిస్తున్నాడు. సంపాదించిన తర్వాత నీ కొరకు ఒక పాత్రను సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృపనిచ్చే ఈ పరిచర్యలు జరుగును గాక. అట్టి కార్యమునిచ్చే ఈ పరిచర్యలు జరుగును గాక. అట్టి కార్యమునిచ్చేముగా జరుగును గాక. మొట్టమొదటి ప్రాకారం ఏమిటి? రెండోది
మూడవది ఇంతటి ప్రాకారం వేయబడితే ఇదిగో ఈ కనబడుతున్నటువంటి స్థలములన్నిట ప్రాంతములన్నిట నా దేవుడు ఎదురు లేని పరిచర్యగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎవడొచ్చినా ఏ ఆయాస కాదు నీయస కాదు, ఎవడొచ్చినా సరే ఆమేన్. ఎవరు నిలబడినా ఈ పరిచర్యని ఆపేదం ఎవరి తరం కాదు. హల్లెలూయా. అట్టి కృప నా దేవుడి పరిచర్యలకు దయచేయను గాక. అట్టి కృప ఈ పరిచర్యలకు దయచేయబడును గాక. ఆమేన్. మోషే ఒక్కడే కానీ ఎంతమందిని బయటికి తీసుకొచ్చాడు? 6 లక్షలని కొంతమంది అంటారు, 36 లక్షలని కొంతమంది అంటారు, 60 లక్షలని కొంతమంది అంటారు. తక్కువలో తక్కువ 6 లక్షలు వేసుకుంది. ఒక్కడే 6 లక్షల మందిని రక్షింపబడగలిగితే ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఎంతమంది ఉన్నాం? కనీసం ఒక 6,000 మందిని మనం రక్షించలేమా? నువ్వు ప్రార్థన చేయి, దేవుడి కార్యమును సఫలపరచునుగాక. నేను మరలా వస్తూనే ఉంటాను. నేను వచ్చినప్పుడు మరింత వర్ధలింప చేయనుగాక. అక్కడ ఉండాలి. ఎక్కడికి? ఆ నీడ ఉంది చూసారా? అది చూడండి ఒకసారి. నీడ ఉంది కదా, నీడలో కూడా కుర్చీలు వేయబడునుగాక. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి స్టేజ్. ఆమేన్. మీరే చూడాలా? బయట చూడకూడదా? చూడాలొద్దా? హల్లెలూయా. అటు కృప దయచేసినందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. వినబడినటువంటి ప్రతి మాటను బట్టి దేవుడు కార్యం చేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. వినబడినటువంటి ప్రతి వాగ్దానం మన హృదయంలో భద్రపరచబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం.